తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రపంచం సృష్టిస్తుంది. ప్రస్తుతం టీవీకే ఆధిక్యం 100 దాటింది. టీవీకే 102, ఏఐడిఎంకే 2, డిఎంకే 50 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష ఏఐఏడిఎంకే అనూహ్యంగా పుంజుకుంది. అధికార డిఎంకే 3వ స్థానంలో ఉండడం గమనార్హం. సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సహా 28 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఇక దీంతో విజయ్ హవా కొనసాగబోతుందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే దీదీని వెంటాడుతుంది సువేందు అధికారి. ఇక బెంగాల్లోని భవానీపూర్లో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి లీడ్ దోబుచ్చులాడుతుంది. ప్రత్యర్థిగా బీజేపీ నేత సువేందు అధికారిగా నిలబడమే ఇందుకు కారణం. ఇప్పటికీ దీదీ అనుచరుడైన సువేందు 2021లో ఆమె కంచుకోటైన నందిగ్రామ్లోని బరిలోకి దిగి ఓడించారు. దీంతో దీదీ బై ఎలక్షన్లో భవానీపూర్లో గెలిచి సీఎం సీటు నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు భవానీపూర్లోనూ సువేందు 2021 సీన్ను రిపీట్ చేస్తారని బీజేపీ ధీమాగా ఉంది. ఇక తమిళనాడు తిరుముకపూర్లో టీవీకే సత్తా చాటుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. డిఎంకే అన్నా డిఎంకే టీవీకే మధ్య హోరాహోరీ పోరు కనబడుతుంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే తాజా ఫలితాల్లో సత్తా చాటుతుంది. తమిళనాడు ఫలితాలు రాగానే ఇక పోలీసులు విజయ్ ఇంటి ముందు యంత్రాంగం మొత్తం రెడీగా ఉన్నారు. విజయ్ ఇంటి ముందు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి మరో లెక్క అయిపోయింది. దెబ్బ అదిరిందా అనే రేంజ్లో విజయ్ జర్కిచ్చినట్లయింది. తమిళ ఫలితాలు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.
తమిళనాడు త్రిముఖపూర్లో టీవీకే సత్తా చాటుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. డిఎంకే అన్నా డిఎంకే టీవీకే మధ్య హోరాహోరీ పోరైతే కనబడుతుంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే తాజా ఫలితాల్లో సత్తా చాటుతుంది. తమిళనాడు ఫలితాలు రాగానే పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా రెడీ అయిపోయింది. విజయ్ ఇంటి ముందు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి మరో లెక్క అయిపోయింది. దెబ్బ అదిరిందా అన్న రేంజ్లో విజయ్ జర్కిచ్చినట్లయింది. తమిళ ఫలితాలు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, పుదుచ్చేరి, ఈ యొక్క రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే బెంగాల్లో దీదీకి అయితే చొక్కెదురేటట్టు కనబడుతుంది. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే కృష్ణాంజలి గారు. నమస్తే సార్. వినాయక్ గారు నమస్తే సార్. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక రకంగా సరిగ్గా ఇవ్వలేకపోయాయి అనుకోవచ్చా? ప్రధానంగా తమిళనాట డిఎంకే 3వ స్థానానికి పడిపోతూ ఉంటాను, ఎలా చూడాలంటారు? ఎగ్జిట్ పోల్ విషయంలో తమిళనాడు అదేవిధంగా పశ్చిమ బెంగాల్